నిన్న కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మతోన్మాదులు అక్కడ విద్యార్థుల మీద దాడి చేశారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో మీ అందరూ తెలుసు 2016 నుంచి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు? అప్పటి నుంచి అది కొనసాగుతానే ఉంది. అందువల్ల యూనివర్సిటీని మనం రెండుగా చూడాలి. విద్యార్థి సంఘాలు ఉండాలి, వాళ్ళ కార్యకలాపాలు ఉండాలి. ఎందుకంటే నిన్న అడిగాడు అంటే సంఘాలే వద్దేనా మీ ఉద్దేశం అని చెప్పేసి. సంఘాలు వద్దంట్లా, విద్యార్థి సంఘాల కార్యకలాపాలు అక్కడ కొనసాగాలి. కానీ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఏంటి? అక్కడ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని సంగతి మన అందరికీ తెలుసు. మతోన్మాద సంస్థ, హిందుత్వ రెచ్చగొట్టే సంస్థ. ఆ సంస్థ బహిరంగంగా ప్రత్యక్షంగా ఆ యూనివర్సిటీలో కార్యకలాపాలు మీటింగులు నిర్వహిస్తుంది కాబట్టి దానికి అబ్జెక్ట్ చేశారు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ తదితర ఇతర సంఘాలు ఏమైనప్పటికీ. అందులో తప్పేమో ఉత్తరాది రాష్ట్రాల్లో ఏబీవీపీఓ, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా చేయడం అనేది చాలా సార్లు చూసాము. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు లేదు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కేవలం కూటమి ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్ట్నర్స్ గా ఉన్నాయి కాబట్టి కూటమిలో దాన్ని ఆసరాగా తీసుకుని ఎదగాలి అనేది ఇప్పుడు బీజేపీ శక్తుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కేవలం యూనివర్సిటీలకు సంబంధించి మీరు బయట పౌర సమాజంలో చూసిన గత 6-7 నెలలుగా అనేక యాక్టివిటీస్. ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడికి నేను ఈ వేదిక మీద నేను చెప్తున్నాను, నీ జుట్టు తీసుకెళ్లి బీజేపీకి ఆర్ఎస్ఎస్ కప్ చెప్తున్నావు, తర్వాత ఏం చేస్తారంటే ఆ జుట్టు వాళ్ళు పీకేస్తారు. చాలా రాష్ట్రాల్లో ఇదే చరిత్ర జరిగింది. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను చీల్చేయి. ఇవాళ ఏదో వాళ్ళ అండదండల కోసం జుట్టు తీసుకెళ్లి ఇచ్చాం. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నది కూడా అందులో భాగమే. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో కానీ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ వాటిలో ఎవరిష్టం అది చేసుకుంటున్నారు. ఇప్పుడు గీతం యూనివర్సిటీ 54 ఎకరాలు ఆక్రమణ చేయగానే లడ్డూ వ్యాపారం ముందుకు వచ్చేసి ఇంకా చర్చ లేదు. రాష్ట్రం మనం చూసాం. లడ్డూ వ్యవహారం మీద పేపర్ 3-5 పేజీలు రాస్తాయి. గీతంలో 54 ఎకరాలంటే ఏంటండి? 2000 కోట్లు. దాని ఆక్రమణ మీద 5 లైన్లు కూడా లేవు ప్రధానమైన పేపర్లో. మనం చూసి అనేక సందర్భాల్లో మనం ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు ఇది చాలా తీవ్రమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 18 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. 18 ప్రభుత్వ యూనివర్సిటీలో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏకైక యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఒక జ్ఞాన సంపద కలిగినటువంటి యూనివర్సిటీ. అలాంటి జ్ఞాన సంపద కలిగినటువంటి యూనివర్సిటీలో ఈరోజు మతతత్వ శక్తులు పెద్ద ఎత్తున చొరబడి ఆ యూనివర్సిటీని వాళ్ళ అధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలి. అందుకని ఈ రౌండ్ టేబుల్ ద్వారా మనం డిమాండ్ చేయాల్సింది, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ విద్యామంత్రి ఆయన స్వయంగా జరిగే విషయాలు తెలుసుకుని మతతత్వ శక్తులు అక్కడ ఎలా చొరబడినో తెలుసుకుని వాటిని కట్టడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడ అవసరమైతే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ న్యాయ విచారణ జరిపి ఎవరైతే న్యాయం ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు చేసినటువంటి అన్యాయం ఏంటి? అసలు ఏమైనా చేశారు వాళ్ళు? వాటిని వ్యతిరేకించారు. అందులో తప్పే ఉంది. వీటి మీద కూడా విచారణ జరగాలి. కాబట్టి కూటమి ప్రభుత్వానికి కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి కూడా మనం చెప్పదలుచుకుంది, మీరు ఇబ్బందుల్లో పడతారు, భవిష్యత్తు ఇలా ఉండదు. భారతీయ జనతా పార్టీతో జత కట్టిన వాడు ఎవరైనా సరే తర్వాత ఇబ్బందుల్లో పడిన వాళ్ళు. అది మహారాష్ట్రలో పార్టీలను చీల్చేయటం మనం చూసాం. శివసేన పార్టీ ఎక్కడైనా చేస్తారు, ఇదే స్టోరీ చేస్తారు వాడు. ఇవాళ మీకు సమ్మగానే ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని అంటగాయడం కోసం ఈ పనులన్నీ చేయొచ్చు, కానీ నష్టపోతారు. మతతత్వ శక్తులను ప్రోత్సహించకండి. మీరు అన్ని విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, పీడిఎస్ఓ, అట్లాగే మన ఏఐడిఎస్ఓ, ఇతర సంఘాలు ఏమున్నప్పటికీ కూడా మీరు ఐకమత్యంగా ఇలాంటి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మనం గట్టిగా పనిచేయాలనేటువంటి ఐకమత్యంతో మీరందరూ కూడా కేవలం విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అవసరమైతే
ఒక జట్టుగా ఈ ఎందుకంటే మతతత్వ శక్తులు ఒకసారి యూనివర్సిటీలో ఎంటర్ అయ్యాక మీకేం స్థానం ఉండదు. నా ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నా. అవి ఒకసారి ఎంటర్ అయ్యి స్ట్రెంగ్త్ అయిన తర్వాత మనం ఏం చేయలేం అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులు. బట్ ఆంధ్రప్రదేశ్ వరకు ఇలాంటి అలవాటు లేదు. మతతత్వ శక్తులు ఎంటర్ కావడం ఇంతకు ముందు లేదు, RSS ఎంటర్ కావడం ఇంతకు ముందు లేదు. కానీ ఉన్న భౌతిక పరిస్థితుల్ని వాళ్ళు వినియోగించుకుని ఎంటర్ అయ్యి యూనివర్సిటీ కేంద్రాల్లో చొరబట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చొరబాటుతనాన్ని మనం వ్యతిరేకించాలి.